హలో. అందువల్ల నేటి నుండి తృష్ణను నిర్మూలించి విషయాసక్తి లేని వాడినై అహంకారం మొదలుకొని మృగాలతో కలిసి అడవుల్లో తిరుగుతాను. పరబ్రహ్మలోనే చిత్తాన్ని చేర్చుతాను. బ్రహ్మనిష్ట మనుషులకు ఆశను పోగొట్టేది కాబట్టి నేను అందులో నిమగ్నున్నై నిద్రాహారాలను మానుకుంటాను. ఆత్మజ్ఞాని అయి సంసార బంధాల నుండి బయటపడిన వాడే పండితుడు అని చెప్పి యయాతి ఇతనికి ఏమనుకున్నాడు, ఇలా నిర్ణయించుకున్నాడు. ఇదిగో ఈ కోరికని ఇక్కడి నుంచి ఇక్కడికి ఖండించేయాలి. ఖండించాలంటే దేంతో ఖండించాలి? విషయాసక్తి లేని వాడై ఉండాలి ముందర. తర్వాత అహంకారం వదులుకోవాలి. కొని ఏదో పొట్ట పోషణ కోసం ఒక పశువులాగా మృగాలతోటి అడవుల్లో తిరుగుతాను. ఈ పరబ్రహ్మలోనే చిత్తాన్ని చేరుస్తాను. మనం అనుకున్నాం కదా, ఈ తృష్ణని దీన్ని చనిపోయినా కూడా ఉంటుంది అంటారు. చచ్చినవిడి మారండి అంటే ఆశ లాగా ఉంచుతుంది. ఆ పరబ్రహ్మలోనే చిత్తాన్ని చేరుస్తాను. ఇదిగో ఆశను పోగొట్టేదానికి ఆయుధం ఏమిటిట? బ్రహ్మనిష్ట. అంటే ఆ పరమాత్మ యందు దృష్టిని పెట్టుకొని దాన్ని స్థిరపరచుకోవడమే మనుషులకు ఆశను పోగొట్టేది. కాబట్టి నేను అందులో నిమగ్నున్నై నిద్రాహారాలు మానుకుంటాం. అది గీతలో కూడా ఎంతో చెప్తారు కదా, సాత్విక ఆహారం తీసుకుంటే ఎలా ఉంటాం, అదేంటి రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచుతాయి అని చెప్తారు కదా. ముందర ఎవరికైనా ఇలాంటి ఆ మోక్షగామి అయినటువంటి వాడికి ముందర ఆహారము వ్యవహారము కూడా మానుకోవాలి. దాని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆత్మజ్ఞాని అయి సంసార బంధాల నుండి బయటపడిన వాడే పండితుడు అని చెప్పి యయాతి పూరుని యవ్వనాన్ని తిరిగి అతనికి ఇచ్చేసి, ఆఖరి కొడుకు పూరుడు పాపం తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు కదా, మళ్ళీ యయాతి తన యవ్వనాన్ని తిరిగి అతనికి ఇచ్చేశాడు. ముసలితనాన్ని తను తీసుకున్నాడు. లోభం వదులుకున్నాడు. లోభం అంటే దాని మీద ఆశ. ఆశ అనేటువంటి గుణాన్ని వదులుకొని తన భుజశక్తితో కాపాడబడే భూమండలాన్ని అంతా కూడా చక్కగా పరిపాలన చేస్తున్నాడు కదా. ఆ భూమండలాన్నంతా 4 భాగాలు చేసేసాడు. ఆ ద్రైహ్యునికేమో పూర్వభాగాన్ని ఇచ్చాడు, యదువుకేమో దక్షిణ దిక్కునిచ్చాడు, దుర్వసునికేమో పడమటి దిక్కునిచ్చాడు, అనువుకు ఉత్తర దిక్కును కాపాడమని చెప్పి ఇచ్చేశాడు. 4 తనకి తన యవ్వనాన్ని ఇచ్చినటువంటి ఆ కడగట్టు కుమారుడైనటువంటి పూర్వుడికి రాజపట్టాభిషేకం చేసేసాడు. మిగతా వాళ్ళకి ఇవన్నీ కూడా ఇచ్చి సమస్త వీళ్ళందరి మీద అన్య తల దిక్కుని మిగతా కొడుకులకి ఇచ్చాడు. నాయన మొత్తం అందరినీ కూడా ఈ భూమండలాన్ని ఏలుకునేటువంటి నువ్వే అర్హుడు అని చెప్పి ఆఖరి కొడుక్కి పట్టం కట్టాడు. రాజ్యాభిషిక్తుని చేశారు. 4 చెరగుల నేలను పాలింపుమని ఆ పెద్ద కొడుకులన్నీ ఆజ్ఞాపించాడు. బాలసూరుడి వల్లే ప్రకాశించే పూర్వునికి సమస్త భూమండలాన్ని పరిపాలించమని పట్టం కట్టాడు. ఇట్లు పూర్వునికి రాజ్యం ఇచ్చి పెక్కు వర్షంబులేందు అనభూతంబులైన ఇంద్రియ సుఖంబులు విసర్జించి, ఈ విధంగా యయాతి పూర్వునికి రాజ్యాన్ని ఇచ్చి అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి ఇంద్రియ సుఖాలను విసర్జించాడు. దీనికి ఎవరు ప్రారణ లేదు. భగవంతుని మీద ఇప్పుడు ఒక్కసారి మనకు కూడా ఈ విషయ సుఖాల నుంచి ఎప్పటికైనా బయటపడాల్సి, ఎందుకు ఇలా అయిపోతున్నాం, ఇలా కాలం వృధా చేసుకుంటున్నాం, అయ్యో రోజు రోజుకి మనకి ఈ మరణం ఎప్పుడు ఆసనం అవుతుందో తెలియదు కదా, అయ్యో కాలం వృధా చేసుకుంటున్నాం, ఈ మానవుడిగా మనం పుట్టినందుకు ఈ ఉన్న టైం అయినా మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఎప్పుడో భగవంతు కృప వల్ల, పెద్దల సాంగత్యం వల్ల, వాళ్ళ యొక్క శ్రీశక్తుల వల్ల అలా మనకు కూడా ఎప్పుడో చూడండి, ఒక ఆలోచన ఏదో జీవితాన్ని మార్చిందని అడ్వర్టైజ్ చేస్తుంటారు కదా, అలా మన మనసుకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టుకోవాలి, మనసులో నిలుపుకోవాలి, దాన్ని సాధన చేయాలి. అలా సాధన చేస్తున్న వాళ్ళతో సాంగత్యం చేసుకోవాలి, వాళ్ళని అనుసరించాలి, మన నడకని మార్చుకోవాలి. అలా ఎన్నో చేయాలి. ఇప్పుడు ఈయనకి ముందర ఆ వీటి మీద, విషయవాంఛల మీద ఆ కోరిక ఎప్పుడైతే కొంచెం సడలుతుందో
అప్పుడు మన ఆలోచన ఇంకో రకంగా మంచిగా పెడుతుంది. ముందరే అందుకే ఈ సమధమాదులు అంటే శారీరక కంట్రోలు, మానసికమైనటువంటి కంట్రోలు. మనసు అన్నం చెప్పినట్టు వినాలి తప్ప దానికి మనం లోపడకూడదు. అలాగే ఈ పంచేంద్రియాలు వీటన్నిటి పైన ఉన్నటువంటి ఈ ఇంద్రియాలను కూడా మనం అదుపులో ఉంచుకోగలగాలి. ఆ రెండు చేసుకోవాలి. తర్వాత అలా చేస్తుంటే సత్యం సాంగత్యం కలుగుతుంది. వాళ్ళతోటి తిరుగుతూ వాళ్ళ మాటలను వింటూ అలా వాళ్ళతో పొద్దుగుస్తుంటే వాళ్ళల్లోనే ఒక మహానుభావుడు, ఒక ఆచార్యుడు, ఒక భాగవతోత్తముడు మనకి ఎవరో ఒక భాగవతోత్తముడు కనపడతాడు. ఆయన ద్వారా మనకు ఆచార్యుడు లభిస్తాడు. ఆయన ద్వారా ఒక మంత్రం లభిస్తుంది. అక్కడ కూడా ఎన్నో ఆ శిష్య లక్షణాలు, గురు లక్షణాలు ఎన్నో చెప్తారు. వాటిని కొంచెం పాటించుకుంటూ పెద్దలకి శుశ్రూష చేసుకుంటూ వాళ్ళ యొక్క శ్రీశక్తులను వింటూ అలా చేసుకుంటే భగవంతుని యొక్క తత్వం మనకు తెలుసుకునేటువంటి శక్తి ఆ ఆచార్యుల ద్వారా లభిస్తుంది. అప్పుడు మరి ఇలా ఆ భగవంతుని కృపచేత వచ్చిన ఆత్మజ్ఞానం వల్లే ఇన్ని వెయ్యేళ్లుగా ఉన్నటువంటి కామవంచల్ని క్షణంలో వదిలిపెట్టుకోగలిగాడు కదా వేయాతి. ఇలాంటివన్నీ మనం చదువుకుంటుంటే వింటుంటే మనకి మనం ఎంత టైంని మనం పాటు చేసుకున్నామో తెలుస్తుంది. కారుణ్యకోత్తముడగు హరి కారుణ్యము కథన్ అతడు కనుండై గెలిచెన్ క్రూరములకు విషయంబుల ఊరక గెలువంగ శక్తుండొక్కండు గలడే. కరుణామయుడైన శ్రీహరి దయ వల్ల అతడు కఠోరమైన విషయవాంఛలను గెలిచాడు. ఇంత ఎన్ని శరీరం ఆ జిజ్ఞాసు అది ఎందుకని ఆ విషయం అది ఎప్పుడు గెలగలిగాడు? కరుణామయుడైన శ్రీహరి దయ వల్ల అతడు కఠోరమైన విషయవాంఛలను గెలిచాడు. భగవంతుని కృప లేకుండా వాటిని గెలవగలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఈయనకి మాత్రం ఏమండి ఇలాంటిది 80 ఏళ్ల తర్వాత వచ్చిందా అంటే ఆ భగవంతుని ఆ కర్మ పరిపాకం మనం అనుభవిస్తూ ఉండాల్సిందే. ఎప్పుడో బుద్ధి పుట్టింది, పుట్టగానే ఈయన మనసు కూడా వెంటనే మనకు మంచి ఆలోచనలు వచ్చేస్తాయి. మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటే ఆయన అనుభవిస్తున్న ఆ భోగాల్లోనే ఉన్నాడు. చింతయకుండా రావాలి. మరియు నిర్మూలిత సకల సంగుండే సత్వరజస్తమో గుణంబులందిగనాడి నిర్మలంబై పరమంబైన వాసుదేవాభిధాన బ్రహ్మంబునందు యయాతి భూపాలుండు స్వతసిద్ధమైన భాగవత గతిని చెందే అంతా. ఇట్లా బంధాలు తెంచుకున్నాడు, త్రిగుణాలను అతిక్రమించాడు. అంటే గుణాన్ని, రజోగుణాన్ని, తామస గుణాన్ని అన్నిటిని కూడా, సత్వగుణాలన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని అతిక్రమించి ఆ యయాతి భగవంతుని భక్తులు పొందే ఉత్తమ గతిని పొంది పరిశుద్ధము పరమము అయిన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమయ్యాడు. ఆ రకంగా భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాడు. ప్రాణేశుండా పానీయసాలంచల్లంగా నుండెడ్ల సంసారం కర్మ సంబంధులై వచ్చి ఆలు బిడ్డలు మకండను కూడి ఉండుటగాని సంయోగంబు నిత్యంబు కాదు ఈశ మాయా ప్రకల్పితంబు దీని విడుచుట తగవని తెగువ మెరసి నిద్ర సాలించి మేల్కొన్న నేర్పు సాలన్ గలిగి భార్గవి సర్వసంగముల విడిచి హరిపద ధ్యానయై ముక్తి కరిగే అధిపా. ఆ భార్య కూడా ఎవరో పెద్దలు చెప్తారు, లేకపోతే ఇంట్లో భర్త చెప్తారు, ఎవరో ఒకళ్ళు ఒక మంచి మాట చెప్తే అలాగే చెప్తాళ్ళే అని ఓ నవ్వు నవ్వే ఉండేవాడితే మనం కూడా
తెచ్చుకుంటాం. ఇక్కడ ఏమైంది, ప్రాణేశుండాడి రంగమున నిలిపి, ఓ రాజా, ఆ దేవయాని భర్త చెప్పిన మాటలను పరిహాసంగా భావించలేదు, మనసులో నిలిపి 10కులైపోవచున్ పానీయశాలలంగల్లంగా నుండెడి జనుల అట్లా బాటసార్లే వెళుతూ చలివేంద్రాల్లో కొంతసేపు చల్లగా గడిపే జనుల్లాగా జీవులు అదే ఎండను పడిపోతూ ఉంటారు బాటసార్లు. అలా ఎండ కొండ బాణ వినుకుంటూ వెళ్ళి ఆ ఎండకి నోరు ఎండిపోయి కొద్ది చోట అక్కడక్కడ చలివేంద్రాల్లో కొంతసేపు ఉండి చల్లగా గడిపే జనుల్లాగా జీవులు సంసారంలో కర్మానుసారులై వస్తారు. ఆ కర్మ భాగంతో పూర్వజన్మల్లో చూసినటువంటి ఆ కర్మ వాసనల వల్ల మళ్ళీ సంసారంలో పడి ఆలు బిడ్డలు మగడు అంటూ కూడి ఉంటారు. ఇదే కదా మన స్థితి కూడా. ఈ పొత్తులు శాశ్వతము కావు. కర్మ బంధులే వచ్చి ఆలు బిడ్డలు మగండంచున్ కూడి ఉండుట కానీ సంయోగంబు నిత్యంబు కాదు. ఈ పొత్తులున్నాయే, ఈ భార్యతోటి భర్తతోటి పిల్లలతోటి బంధువులతోటి, ఇవన్నీ ఈ పొత్తులంటే సంబంధాలన్నీ శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా నిత్యంబు కాదు. ఈశ మాయా ప్రకల్పితంబు, ఇదంతా సర్వేశ్వరుని యొక్క మాయా కల్పితాలే అని, ఇలాంటి దీనిని విడుచుట తగవని తగవు అని తెగు మెరసి, అప్పుడు ఇలాంటి క్షణికమైన దాన్ని వదలడమే ధర్మం అని నిద్ర చాలించి మేల్కొన్న నేర్పుంచాలని కలిగి, అలా జాగరూకతతో పొందిన ఆమె సమస్త అంతే చూడండి. ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తాయి, కళల్లో ఎంతో స్వర్గ సుఖాలు అనిపిస్తున్నట్టు కనిపిస్తాయి. తెల్లవారేసరికి అదంతా ఏమీ లేదు అని తెలుస్తుంది. అలాగా ఆ జాగరూకత వెంట మెళుకు వచ్చి పొందినటువంటి ఆమె సమస్త బంధాలను వదులుకొని ఆ భార్గవి ఆ దేవయాని ఆ శుక్రాచార్యుని మాతైనటువంటి ఆవిడ సమస్త బంధాలను కూడా వదులుకొని శ్రీహరి ధ్యానంలో నిమగ్నురాలై ముక్తి పదాన్ని చేరుకున్నది. తన భర్త చెప్పెడితే అలాగే చెప్పాడు, అంత జ్ఞానం ఉంటే ఇన్నేళ్ళు నా దగ్గర ఎందుకు పడి ఉంటాడు అనుకోలేదు. ఓహో, ఇది కదా ఆయన ఎంచుకున్న మార్గమే మంచిది కదా నీవు కూడా తెలుసుకుంది. ఆ శ్రీహరి ధ్యానంలో నిమగ్నురాలై ముక్తి పదాన్ని చేరుకుంది అని ఇట్లు యయాతి చరితంబు చెప్పి, భగవంతుండును సర్వభూత నివాసుండును శాంతుండును వేదమయుండును నైన వాసుదేవునకు నమస్కరించదాని సుకుండిట్లనియే ఈ పశ్చిమ మహారాజుకి చెప్తున్నారు. ఇట్లా యయాతి చరితనంత అక్కడ చెప్పాడు. భగవంతుడు అంటే చెప్పుకున్నాడు, స్టార్ట్ పుణ్యపురుడు అదేంటి క్లేశ గుణాలు లేనివాడు కదా భగవంతుడు. సమస్త ప్రాణుల్లో నివసించేవాడు, అందరికి అంతర్యామిగా ఉండేవాడు, శాంతుడు, వేదమయుడు, వేదస్వరూపుడైనటువంటి వాసుదేవునికి నమస్కరిస్తున్నాను అని శుక్ల వారు మళ్ళీ ఇలా పరిశుమాతో చెప్తున్నారు. భారత, నీవు జనించిన పూరుని వంశమునందు పుట్టిన వారిన్ చారు యశోలంకారుల ధీరుల వినిపింతు అధిక తేజోధనులన్. పరిశుద్ధ మహారాజా, ఇక నీవు పుట్టినటువంటి ఈ పురుని వంశంలోనే జన్మించిన వారు, నీవు ఈ పురుని వంశంలోని వాడివే. ఇలా పుట్టినటువంటి పురుని వంశంలోనే జన్మించిన వారు, కీర్తిని అలంకారంగా కలిగిన వారు, ధీరులు, తేజస్ సంపన్నులు అయిన వారిని గురించి వినిపిస్తాను. ఇంకా ఎంతో కీర్తిమంతులు ఉన్నారు ఈ పూర్ణి వంశంలో. పూర్ణికే కదా రాజ్యాన్ని నుంచి వెళ్ళిపోయాడు ఇతని యొక్క ఆఖరి కుమారుడు యయాతి, ఆఖరి కుమారుడు. అతని వంశం ఇంకా ఎలా విస్తరించిందో వాళ్ళ దాంట్లో గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలన్నీ చెప్తాను. పూర్ణకు జనమే జైనకు ప్రాచీన వంశుండు, అతనికి ప్రవిరోధమనం మన్యు, అతనికి చారువు పుట్టే, ఆ చారునకు శుద్యువునకు బహుగతునకు శర్యాతికి సంయాతికి రౌద్రాశ్వునకు కృతాచి అను అత్తరలేమయందు
ఋతే ఋతే పువ్వునకు కక్షే పువ్వు, స్థలే పువ్వు, కృతే పువ్వు, జలే పువ్వు, సన్నతే పువ్వు, ధర్మే పువ్వు, సత్యే పువ్వు, వ్రతే పువ్వు, వనే పువ్వు అనువారు జగదాత్మ భూతుండైన ప్రాణునకు ఇంద్రియంబుల చందమున 5 కొడుకులు జన్మించిరి. అందు ఋతే పునకును అంతిసారుండు, అంతిసార్నకు సుమతియు ధ్రువుండును, అప్రతిరథుండు అను 3 పుట్టిరి. అందు అప్రతిరథునకు కణ్ముండు, ఆ కణ్మునికి మేధాతిథి, అతనికి ప్రస్కంధుండు మొదలగు బ్రాహ్మణులు జన్మించిరి. ఆ సుమతికి రైభ్యుండు, రైభ్యునకు దుష్యంతుండు పుట్టిన. ఈ తమిళందరూ కూడా చంద్రవంశపు రాజులు. ఈ పురుని యొక్క వంశంలోంచి వాళ్ళు వచ్చిన యయాతి వంశ పరంపర అనుకుంటుందంతా కూడా. పూరునికి జన్మేజయుడు, జన్మేజయునికి ప్రాచీన్వాంశుడు, ఆ ప్రాచీన్వాంశునికి ప్రవిరోధనం మన్యువు, అతడికి చారువు పుట్టారు. ఆ చారువునకు శుద్ధ్యువు, శుద్ధ్యునకు బహుగతుడు, బహుగతునికి శర్యాతి, శర్యాతికి సంయాతి, సంయాతికి రౌద్రాసుడు, రౌద్రాసునికి కృతాచి అనే అప్సరస వలన స్త్రీ వలన జగదాత్మభూతుండైన ప్రాణునికి ఇంద్రియాల వలె ఋతే పువ్వు, కక్షే పువ్వు, స్థలే పువ్వు, కృతే పువ్వు, జలే పువ్వు, సన్నతే పువ్వు, ధర్మే పువ్వు, వ్రతే పువ్వు, సత్యే పువ్వు అనే వనే పువ్వు అనే 10 మంది కొడుకులు జన్మించారు. వారిలో ఋతేపునకు అంతిసారుడు, అంతిసారునికి సుమతి, సుమతికి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అన్న 3 పుత్రికలు పుట్టారు. వారిలో ప్రతిరథునికి కణ్వుడు, కణ్వునికి మేధాతిథి, అతడికి ప్రస్కందుడు మొదలైన బ్రాహ్మణులు జన్మించారు. ఆ సుమతికి రైభ్యుడు పుట్టాడు, రైభ్యునికి దుష్యంతుడు పుట్టాడు. మనకి దుష్యంతుని కథ తెలుసు కదా. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తారు. వీళ్ళ దీంట్లో గొప్ప వాళ్ళందరి పేర్లు చెప్పారు. పారావార పరీతోదారధరా భార దక్ష దక్షిణ హస్త స్త్రీరాజిల్లగ ఒక్కనాడా రాజేంద్రుండు వేట ఎందభిరతుండై. సముద్రం చే చుట్టబడినట్టు పారావారం అంటే సముద్రము. ఆ సముద్రంతో చుట్టబడినటువంటి ధర భార దక్ష దక్షిణ హస్త స్త్రీరాజిల్లగన్. ధరాధరం అంటే సమస్త భూభారాన్ని వహించడానికి. దక్షిణ అంటే ఇక్కడ మంచి దక్షత సమర్థమైనటువంటి దక్షిణ హస్తం సుప్రశస్తమై ప్రకాశింపగా ఒకనాడు ఆ రాజేంద్రుడు వేట ఎందలి కోరికతో బయలుదేరాడు. ఎవరు? రభిని కొడుకున్నటువంటి దుష్యంత మహారాజు. గండక కంఠీరవ భేరుండ శవ్యాళ కోల రోహీష రురువేదండ వ్యాఘ్ర మృగాదన చండ శరభ శల్య భల్ల చమరాటవులన్ చప్పుడు చేయుచు మృగముల రొప్పుచు నీరముల ఎందురోయుచు వలలంద్రిపికొని పడంగ పోగు జోపుచున్ తప్పక వేయుచును వేట తమకం బొప్పన్ మృగయూధంబుల వెంటను మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుడై మృగయులును కొందరున్ కొలువంగ మృగరాజ పరాక్రమంబు మెరయగ వచ్చెన్. ఈ ఖడ్గమృగాలు, సింహాలు, గండబేరుండాలు, కుందేళ్లు, పాములు, అడవి పందులు, గొర్రెలు, లేళ్లు, ఏనుగులు, పులులు, శివంగులు, మీగండ్ల మోకాలు, 7 హేదుపందులు, ఎలుగుబండ్లు, సవరపు మోకాలు మొదలైన వాటితో కూడిన అడవులలో చప్పుడు చేస్తూ, జంతువులను కదలిస్తూ, పొదళ్లలో వెతుకుతూ, వలలు తప్పుకొని పోతూ, గురి తప్పక కొట్టుతూ, చంద్రునితో సమానుడైన ఆ దుష్యంతుడు కొందరు వేటగాళ్లు తను సేవిస్తూ ఉండగా సింహ పరాక్రమం ప్రకటితమయ్యేటట్లుగా జంతువులను వేటాడసాగినాడు. ఇట్లు వచ్చి దైవ యోగమున కణ్వ మహాముని తపోవనంబు చేరంజని. ఆ కణ్వ యొక్క
కణ్వ మహాముని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. అలా వెళ్ళి వేటాడుకుంటూ వెళ్ళి ఉరుతర శ్రాంతాహియుక్కంబులకును పింఛముల విసరడికేకి ముఖ్యములను కరుణతో మదయుక్త కలభంబులకును మేతలిడుచుముద్దాడు మృగేంద్రములను ఘన మృగాదనములు కాపుగా లేళ్లతో రతులు సాగించు సారంగములను అనుపుగా హోమధేనువుల కంఠంబులు దువ్వుచున్నాడు శార్దూలములను దార కలహించు మూషిక దంపతులకును మైత్రినంకించు మార్జాల మల్లములను మతిని జాతి వైరంబులు మాని కూడి కలసి క్రీడించు మృగములన్ కాంచనతడు. పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఒక పవిత్రమైనటువంటి స్థలాలలోట జాతి వైరం ఉండట. మనకెంతో బద్ధ శత్రువులే, వాళ్ళ మొహం కూడా చూడాలని అనిపించకపోవచ్చు. కానీ ఒక దేవాలయాలకో వాటికో వెళ్ళినప్పుడు చూస్తూ ఉండండి, మనకి ఆ పరిసరాల్లో వీళ్ళని కొంచెం మర్చిపోయేటటువంటి శక్తి భగవంతుడు ఇస్తాడు. ఆ భగవత్ సాన్నిధ్యము, పెద్దల యొక్క సాంగత్యము, ఇవన్నీ కూడా ఆ జాతి వైరాన్ని పోగొట్టేస్తుంటాయి. ఈ కణ్వ మహాముని ఆశ్రమంలోట ఈయన చూస్తుంది ఎలా ఉందంటే ఆ తపోవనం ఎలా ఉందో చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ జంతుజాలాలు అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో చెప్తున్నారు. దుష్యంతుడు గురుతర శ్రాంతాహి యుగళంబులకున్ పింఛంబుల విసిరడి కేకి ముఖ్యములను. ఆ దుష్యంతుడు దైవఘటన వల్ల కణ్వ మహాముని తపోవనాన్ని అందరు సమీపించాడు. ఆ వనంలో సహజమైన శత్రుభావం మాని అదే ఆ మతిని జాతి వైరంబులు మాని కూడి కలసి క్రీడించు మృగములను కాంచెనతడు. సహజమైనటువంటి శత్రుభావం మానేసి మిక్కిల అలసటి పొందిన పాముల జంటలకు పురులు విప్పి విసిరే నెమళ్ళు. అసలు పాములను చూస్తే ఈ నెమళ్ళు అదేంటి శత్రుభావం మాని మిక్కిల అలసట పొందిన పాముల జంటలకు పురులు విప్పి విసిరే నెమళ్ళు. నెమళ్ళకి అసలు పడదు కదా, వాటిని కబలించాలని చూస్తుంటాయి. కానీ ఇక్కడ పాపం మిక్కిల అలసట పొందున్నాయట ఏవి పాములు జంటలు ఉంటే వాటికి పురులు విప్పి నెమళ్ళు వాటికి సాధ తీరుస్తున్నాయట. ఇంకా గురుతర శ్రాంతాహిగుళమునకు పింఛములు విసిరడి కేకి ముఖ్యములను. కేకి అంటే నెమళ్ళు. ఈ నెమళ్ళు పింఛములు విప్పి వాటిని కాస్తున్నాయట. గురుతర శ్రాంతాహియుగంబులకును అంటే ఆ అలసట పొందినటువంటి ఆ పాములకిట. తర్వాత కరుణతో మదయుక్త కలభంబులకును మేతలిడుచు ముద్దాడు మృగేంద్రములను. మదించినటువంటి గున్న ఏనుగులకు ఈ చిన్న చిన్న ఏనుగులు ఉంటాయి కదా, బుజ్జి ఏనుగులు మదించి ఉంటాయి, కానీ చిన్న ఏనుగులు ఉంటాయి. వాటికి జాలితో మేతలు అందిస్తూ ముద్దాడేడి మృగేంద్రము అంటే మృగాల్లో గొప్పది కదా, సింహాలు శివంగులు అవి ఉన్నాయట సింహాలట. ఆ సింహాలు వీటిని వేణుగు కుంభస్థలాలను కొట్టడానికి చూస్తుంది సింహం. కానీ ఇక్కడ జాతి వైరం మానేసే అవన్నీ కూడా ఈ గున్నేనుగుల్ని జాలిగా మేతలు అందిస్తున్నాయట ఈ మృగాలు సింహాలన్నీ కూడా. ఇంకా ఘన మృగాదనములు కాపుగా లేళ్లతో రతులు సాగించు సారంగములను. ఆ మృగేంద్రములను ఘన మృగాదములు అంటే శివంగులు కాపుగా ఉండగా లేళ్లతో జత కట్టే మగజింకలను. ఈ మగజింకలకి హోమధేనువుల మెడలను నున్నగా నిమురుతూ ఆడుకుంటున్నటువంటి పులులను. ఇంకా అక్కడ హోమధేనువులు ఉంటాయి కదా, హోమం దగ్గర ఆవులు, వాటి మెడలంట ఇలా నున్నగా ఇలా నిమురుతూ అలా ఆడిస్తున్నట్ట పులులు. తమలో శార్దూలం అంటే పెద్ద పులులు. తర్వాత నునుపుగా హోమధేనువుల కంఠంబులు దువ్వుచు ఆడు శార్దూలములను. దార కలహించు మూషిక దంపతులకు ఆ మైత్రిని అంకించు మార్జాల మల్లములను.
అసలు పిల్లికి ఎలక చెలగాటం కదా ఎప్పుడు కూడా. అలాంటిది ఆ మూషిక దంపతులు కలహించుకుంటూ ఉంటే ఈ ఈ పిల్లులన్నీ కూడా వాటికి సంధానం చేస్తున్నాయిట. తమలో తాము పోట్లాడుకునే ఎలుకల జతలకు పొత్తు కలిగిస్తున్నాయి పిల్లులు. అలా ఉన్నటువంటి ఆశ్రమాన్ని, కణ్వుని యొక్క ఆశ్రమాన్ని చూశాడు దుష్యంతుడు. ఇత్తెరంగున మృగ జాతుల పొత్తులు మెరుంగమనుచు భూవల్ల పుండు చిత్తము లోపల ఆ ముని సత్తము సద్వృత్తమునకు సంతతపడుచున్. ఆ సత్తము మంచి సత్ప్రవర్తనటువంటి ఆ ముని యొక్క సద్వృత్తములకు, ఆయన యొక్క అక్కడ ఆ ఉన్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా చూసి చాలా సంతోషపడిపోతున్నట. ఈ తెరంగున మృగ జాతులు పొత్తులు మెరుంగము అనొచ్చు. ఏంటి మామూలు మనుషుల్లాగా మనుషులే కొట్టుకుని వస్తూ ఉంటారు, కానీ ఈ మృగ జాతులలో ఇంత పొత్త, ఇంతగా ఐకమత్యమా, అసలు జాతి వైరాలు ఎక్కడ కనిపించట్లేదే అని ఆ చిత్తము లోపల ఆ ముని సత్తముడు సద్వృత్తమునకు సంతత పడుతున్నాడు ఆ భూవల్లభుడు. ఈ విధంగా సహజమైన వైరం గల జంతువులు పొత్తుకూడి ఉండడం నేనెక్కడా చూడలేదని అబ్బురపడి దుష్యంతుడు మనసులో ఆ మహాముని మహిమకు సంతోషించాడు. నిజంగా ఇలా ఉండడం అంటే ఒక మృగాలు కూడా ఇదంతా ముని యొక్క గొప్పతనం కదా అని గుర్తించి సంతోషించాడు. హల్లక విసరుహ సరసీ కల్లోలొత్ఫుల్ల యూధిక గిరి మల్లి మరువక కురవక సల్లలిత నిలము వలన సంతుష్టుండయి. అక్కడ చూస్తే ఆ జంతువులన్నీ అలా ఉన్నాయి. ఇంకా ఏంటి, ఈయన హాయిగా అలా మలయమార్తం వీస్తూ ఉంటే సేద తీరాట ఈ దుష్యంతుడు. వేటాడి అలసిపోయి చక్కని వాతావరణంలోకి వచ్చాడు. వస్తే అక్కడ ఇంకా ఎలా ఉంది, ఆ తర్వాత దుష్యంతుడు హల్లక చెంగల్వలతోనూ విసరుహ అంటే తామర పూలతోనూ సరసీకల్లోల ఉత్ఫుల్ల యూధికా గిరి మల్లి అంటే ఆ తామర పూలతో నిండినటువంటి సరస్సులో అలల మీదుగా బాగా వికసించిన మళ్ళీ మరువక కురవక సల్లలితా నిలము వలన సంతుష్టుండై ఉన్నాడు. నిండినటువంటి ఆ సరస్సులలో అలల మీదుగా బాగా వికసించినటువంటి అడవి మల్లెలు, కొండ మల్లెలు, మొల్లలు మొదలైనటువంటి పూల మీదుగా వీచే మలయ మార్తంతో సేద తీరాడు. ఆ పూలు చకరకాలైనటువంటి సుగంధాలు వెదజల్లేటువంటి ఆ మల్లెలు, మొల్లలు, ఇంకా ఒకటి కొండ మల్లెలు, ఇలా అన్నిటి మించి వీస్తున్నటువంటి ఆ మలయ మార్తాన్ని ఆస్వాదిస్తూ సేద ఇందిర అతి సుందరి. ఇట్లా దుష్యంతుడు వచ్చే సమయంలో ఆ చంద్రవంశ అలంకార అని చెప్తున్నాడు ఈయన వారు. ఇక్కడ